హలో ఎవ్రీవన్, మనం ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్తో అయితే డైలీ వీడియో జరిగింది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో మనకి ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ రేంజ్ 49,291 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉంటే నిఫ్టీ 22,821 రేంజ్లో నిఫ్టీ ఉంది. ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంటుంది, చాలా కేర్ఫుల్గా చేయండి. ఎవరైతే ఈరోజు ట్రేడింగ్ చేస్తారో వాళ్ళైతే అవాయిడ్ చేయండి. ఇది ఇండికేటర్ అయితే డిలీట్ చేసి ఫర్దర్గా మనమైతే అటు రిట్రేస్మెంట్ అటు ఎక్స్టెన్షన్ వీటిని అయితే యాడ్ చేసి మనమైతే వ్యూని అయితే కన్ఫర్మ్ అయితే చేద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అటు రిట్రేస్మెంట్ అటు ఎక్స్టెన్షన్స్ అయితే యాడ్ చేద్దాం. అటు ఎక్స్టెన్షన్ అటు రిట్రేస్మెంట్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన వ్యూ అనేది ఇక్కడ వెళ్తే 49,700కి అయితే మార్కెట్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం ఇస్తుంది. ఓకే, దీనికి క్రాస్ అయితే మాత్రం ఇక్కడ 50,100కి వెళ్ళడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. డ్రాప్ అయితే మాత్రం 48,160కి వెళ్ళడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే బయింగ్ డిప్లో మీరు ఏది కొన్నా ప్రాఫిట్ ఉండడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్ చూపిస్తుంది. ఎంతవరకు కరెక్ట్ లేదని ఫర్దర్గా మనం చూద్దాం. ఎందుకంటే ఫ్రైడే ఉన్న ట్యూస్డే ట్రేడింగ్ మాత్రం అవాయిడ్ చేయండి. బయ్యర్స్ ఎవరు ఉన్నారు, ఎందుకంటే ప్రీమియం డీకే వల్ల నీకు పుట్టు తీసుకున్న కాల్ తీసుకున్న రిడ్యూస్ అనేది అంటే తక్కువడానికి ఛాన్సెస్ చాలా వరకు అయితే ఉంటుంది. అందుగురించనే అవాయిడ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే బ్యాంక్ నిఫ్టీ ఈ రకంగా ఉంటే నిఫ్టీ కూడా చూద్దాం ఒకసారి. నిఫ్టీ కూడా ఇక్కడ ఇది అంటే మన రెడ్ జోన్లో ఉంది, అంటే పుట్టు వాళ్ళకంటే డ్రాప్ అవడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూస్తుంది. ఎంతవరకు కరెక్ట్ లేదని తర్వాత చూద్దాం. ఎందుకంటే ఎవరైతే బయర్స్ ఉన్నారో ఈ ఫ్రైడే ఉండి ట్యూస్డే మీరు ట్రేడింగ్ మాత్రం అవాయిడ్ చేయండి. బిగినర్స్ ఉన్నారో వాళ్ళు అట్లీస్ట్ 6 months మాత్రం పేపర్ ట్రేడింగ్ అయితే చేయండి. తీసుకున్న తర్వాతనే ఫర్దర్గా ట్రేడింగ్ అయితే చేయండి. ఎందుకంటే అట్లీస్ట్ అంటే మ్యాక్సిమం అసలు 90% ట్రేడర్స్ ఫెయిల్ అవుతున్నారు, ఓన్లీ 10% మాత్రమే ప్రాఫిట్ ఉన్నారు. అందుగురించి అని మీరు ట్రేడింగ్ మాత్రం అవాయిడ్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ట్రేడింగ్ అయితే అవాయిడ్ చేయండి. స్టాప్ లాస్ అనేది మస్ట్ అండర్స్టూడ్. ఒక 30 పాయింట్ స్టాప్ లాస్ మీరు లోలో బై చేసి, ఎప్పుడైనా హైదని కాదు, ఏదైతే ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉందో దాన్ని లోలో బై చేసి 30 పాయింట్ స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోతుంది. 30 పాయింట్ స్టాప్ లాస్ సెట్ అయిందా కామ్గా ఉండండి. ఇంకోటి అవసరం అనుకుంటే 2 times కంటే మీకు ఎక్కువ ట్రేడింగ్ అయితే చేయకండి. ఇంకోటి ఏంటంటే మార్కెట్ తోటి ఎప్పుడు కూడా ఫైట్ చేయకండి. మార్కెట్ అనేది లెజెండ్, దాన్ని మీరు ఎప్పుడు కూడా తట్టుకోవడం మీ వల్ల కాదు, ఇది ఎవరి తరం కూడా కాదు. ఎందుకంటే మార్కెట్ అనేది ఒక సముద్రం లాంటి, దాంతో మనం ఫైట్ చేయడం మీకు అంత కరెక్ట్ కూడా కాదు. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మాత్రం ఉంది. ఇక్కడ ఫర్దర్గా మాత్రం వీటిని కూడా రిమూవ్ చేసేసి మనమైతే మనకు వ్యూని అయితే కన్ఫర్మ్ చేద్దాం. ఇక్కడ ఎవరైతే దీన్ని చూస్తున్నారో ఇప్పుడు నెక్స్ట్ మాత్రం మనం వీటిని బౌలింగర్ బ్యాండ్స్తో చేస్తే మనం సెట్ అయితే చేద్దాం. ఈ రకంగా చేసుకుంటే మాత్రం మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదండి. మీరు ఇక్కడ మీ వ్యూ అయితే కన్ఫర్మ్ అవుతుంది. ఇక్కడ దీనికి ఎబో ఉంటే కాల్ సైడ్ ఉండాలి. సింపుల్ ఫండ్ అసలు దీని ఇంతవరకు అయితే బెటర్గా వర్క్ చేస్తుంది చూడండి. దీన్ని ఇక్కడ 49,330కి బిలో వస్తే మాత్రం పిఈ స్ట్రాంగ్ డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. నీకు అదే 49,643కి ఎబో ఉంటే మాత్రం కాల్ స్ట్రాంగ్ అప్ సైడ్ పోవడానికి మాత్రమే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, 49,643కి ఎబో ఉంటే కాల్ స్ట్రాంగ్, 49,330కి బిలో ఉంటే పిఈ స్ట్రాంగ్. దీన్ని మాత్రం మీరు మైండ్లో పెట్టుకొని మాత్రం ట్రేడ్ చేయండి. ఈ జోన్లో మాత్రం ఎలాంటి ట్రేడ్ మాత్రం చేయకండి. 49,643 నుంచి వెళ్ళి 49,300 ఈ రేంజ్లో మాత్రం ఎలాంటి ట్రేడ్స్ మాత్రం చేయండి. ఎందుకంటే మార్కెట్ అనేది దీనికి నీకు ఎటు సైడ్ స్ట్రాంగ్ ఉంటే ఆ సైడ్ మాత్రమే ఉండండి. ఇక్కడ మీరు ప్రాపర్ స్టాప్ లాస్ పెట్టుకుని అయితే ట్రేడింగ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మాత్రం ఉంది బ్యాంక్ నిఫ్టీ. మనకు నెక్స్ట్ నిఫ్టీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నిఫ్టీ ఏమంటే ఇక్కడికి ఈ 22,790కి బిలో ఉంటే మాత్రం, ఇక్కడికి దీనికి బిలో ఉంటే మాత్రం నీకు పిఈ స్ట్రాంగ్ డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. 29,910కి అబౌవ్ ఉంటే మాత్రం కాల్ స్ట్రాంగ్, సిఈ స్ట్రాంగ్ ఇక్కడ ఉంటే మాత్రం అప్ సైడ్ పోవడానికి మాత్రమే ఛాన్సెస్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఫ్రైడే కాబట్టి మీరు కంప్లీట్గా మీరు అవాయిడ్ చేయండి. ట్రేడింగ్ మాత్రం అవాయిడ్ చేసి మాత్రం మీరు అబ్జర్వేషన్ చేయండి. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళైతే పర్టికులర్గా ఈ ఫ్రైడే ఉన్న ట్యూస్డే ఎలాంటి పొజిషన్స్ మాత్రం తీసుకోకండి. ఎందుకంటే మీరు మార్కెట్ అనేది ఈరోజు చాలా వరకు ట్రాప్ చేసి
మాత్రం ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మీకు ఏదైతే ప్రాఫిట్ ఇస్తుంది అనుకుంటారో అది లాస్ ఇస్తుంది, ఏదైతే లాస్ ఇస్తుందో అనుకుంటారో అది ప్రాఫిట్ ఇవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే టైం డీకే వల్ల రెండు కూడా రెడ్యూస్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే అర్థమైంది అనుకుంటున్నాను. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.